వెంకటరెడ్డి గారు, ఏంటిది ధనిక సీఎం అంటే ఆస్తులేమో ఆయనకు, అప్పులేమో రాష్ట్రానికి. ఈరోజు 5,000 కోట్ల అప్పు. అంటే మంగళవారమే కదా, మంగళవారమే కదా, మంగళవారం ఓకే. సోమవారం పోలవరం, మంగళవారం అప్పుల వారం. అది ఎత్తుకుపోయింది కానీ మంగళవారం అప్పుల వారం అయితే కంటిన్యూ అవుతుంది. సోమవారం పోలవరం అనేది 5 ఏళ్ల కిందటే చెప్పాడు, అది ఎత్తుకుపోయింది. కానీ సరే, మంగళవారం అలియాస్ అప్పుల వారం తరపున అప్పుల రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఆశ్రయం కాబట్టి వాళ్ళందరికీ, అట్లానే బాబు ఈ ఏదైతే ఈ డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చేస్తానగానే పాప అమాయకంగా నమ్మినటువంటి ఆయన కళ్ళ బొల్లి కబుర్లు నమ్మినటువంటి అమాయక ప్రజలందరికీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నమస్కారాలు. 2024 అప్పుల వారానికి, అప్పుల ఇయర్కి బై బై చెప్తూ, ఏదైతే అప్పుల రాష్ట్రం ధనిక సీఎం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మునిగిపోయి సీఎం మాత్రం నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుల రాష్ట్రము ధనిక సీఎం రెండు మనమే ఉన్నాం కాబట్టి ఆ కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఆస్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2023 లెక్కల ప్రకారం, ఏడీఆర్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 668 కోట్లు. ఏది 668 కోట్లు 2023 లెక్కల ప్రకారం భారతదేశంలోనే రిచెస్ట్ ఎమ్మెల్యేలో 4వ ప్లేస్. దేశం మొత్తంలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యే లిస్ట్ మొత్తం చూస్తే ఆ ఎమ్మెల్యేలు అందరిలోకి వెళ్ళా. సో 4వ ప్లేస్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2023 సంవత్సరం, అంటే గడిచిన ఏడాది. అప్పుడు ఆయన ఆస్తి 668 కోట్లు. ఇది ఏడీఆర్ ఏ లెక్కల ప్రకారం ఇచ్చిందంటే, వాళ్ళు అఫిడవిట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం, ప్రైవేట్ వాల్యుయేషన్ ప్రకారం కాదు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం. ఎందుకంటే మీకు గవర్నమెంట్ వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ వాల్యుయేషన్ వచ్చేటప్పుడు దానికి 10 కూడా ఉంటుంది కొన్ని ఆస్తులకు సంబంధించి. సో 668 కోట్లు ఆ సంవత్సరం ఇస్తే ఇప్పుడు 931 కోట్లు అయింది. ఏది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఆయన అపోజిషన్లో ఉన్న సంవత్సరానికే 263 కోట్లు పెరిగింది. 2024 ప్రకారం 931 కోట్లు. ఇప్పుడు ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అఫీషియల్గా చూపించినటువంటి లెక్క. ఇదే ఉందా చంద్రబాబు నాయుడు గారికి? మొన్నే కదా సార్ 2,000 కోట్లకు సంబంధించి ఐటీ అప్పుడు పట్టుకుంది. 2,000 కోట్లు ఐటీ పట్టుకుంది. ఐటీ శ్రీనివాస్ని వాళ్ళందరినీ 2,000 కోట్లకు లెక్కలు అడిగింది. సో చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 10 లక్షల కోట్ల పైన ఉంటుంది. ఈరోజు అంబానీ అదానీకి ఈక్వల్గా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఉంటుంది. మీరు 10 లక్షల కోట్లు నేను చెప్పలేదు సార్. 2001లో 2,000 కోట్లు అని చెప్పి తెహల్కా ఇచ్చింది. 2001 సంవత్సరం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఏదైతే తెహల్కా ఇచ్చింది దాని ప్రకారం సార్, 2001లోనే బాబు ఆస్తుల విలువ 2,000 కోట్ల పైమాటే. ఆయనకు మలేషియాలో షాపింగ్ మాల్, సింగపూర్లో హోటల్, హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో 120 ఎకరాలు కొనుగోలు చేశారు. తెహల్కా ఇచ్చిన లెక్క 2001. ఇప్పుడు మనం 2025 మాట్లాడుకోబోతున్నాం, రేపు 2025. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో 120 ఎకరాలు. అట్లానే నెల్లూరు జిల్లా బల్లాయిపల్లి దగ్గర ఎకరం 8,000 చొప్పున 300 ఎకరాలు కొన్నాడు. అప్పుడు 2001 నాటికి అక్కడ ఎకరం 3 లక్షలకు చేరింది. ఒడిశా గోపాల్పూర్ దగ్గర 100 ఎకరాలు, బెంగళూరు సమీపంలోని హోసూర్ రోడ్లో 45 ఎకరాలు. అట్లానే ముంబై, చెన్నై, ఊటీల్లో బాబుకు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయి. సో ఇవన్నీ బాబు ఫామ్ హౌస్, గార్డెన్లకు సంబంధించి బాబు ప్రభుత్వం 15 విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని దాంట్లో కమిషన్లను కొట్టేసిందని మొత్తం తెహల్కా బయట పెట్టినటువంటి బాబు పురాణం 2001లోనే 2,000 కోట్లు. 2001లోనే 2,000 కోట్లు. 1900 లక్ష కోట్లు అనడానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. దాన్ని ఎవరో తప్పు పట్టలేరు. అంత మంచి చెప్పాడు కదా ఆయన చెప్పాడు కదా చంద్రబాబు. వినిపిస్తాయి వినిపించింది. ఒక్క సంవత్సరం మన పన్నులు కట్టారు కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్ష వేస్తావు. నాకు 500 కోట్లు ఎవడికి కావాలి? నీ 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. ఇది 1986 సంవత్సరం అనుకోండి సార్, 86 ఐ థింక్ 86-87 టైంలోనే 3 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. 3 కోట్లు ఆ రోజుల్లోనే లంచం తీసుకున్నాడంటే మరి ఈ ఆస్తి 10 లక్షల కోట్లు ఇప్పుడు దాటకుండా ఎట్లా ఉంటుంది? నేను చెప్పలే, అది స్వయాన ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలను పుస్తకం రాశారు. దాంట్లో పేజీ నెంబర్ 59లో 1985 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సారా బ్లాంటింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రామారావు గారు డెసిషన్ తీసుకున్నారు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఇదే ఒక వ్యక్తి వచ్చి కలిశాడు, అతను తమిళనాడుకు చెందినటువంటి పురుషోత్తం అతని పేరు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చింది, ఆ డీల్ని తీసుకొని వచ్చింది కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి ఉన్నికృష్ణ నాయని తీసుకొని వచ్చాడు. ఆ రోజు 3 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కారు డ్రైవ్ చేసుకుంటా, ఏది ఇప్పుడు తాజ్ బంజారా ఉంది కదా సార్, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆయనే కారు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి గోని సంచిలో 3 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విషయం రామారావు గారికి తెలిసిన తర్వాత ఇది ప్రైవేటు వ్యక్తులకి లేదు, ఇట్లా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని తెలిసినాక ఇది ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాక ఆ 3 కోట్ల రూపాయల్లో ఎంతో కొంత రిటర్న్ చేశాడు, చాలా వరకు రిటర్న్ చేయలేదు. అంటే దాదాపుగా 1.5-2 కోట్లు ఇంత దగ్గర పెట్టుకున్నాడని. ఏది 1986-87 టైంలోనే. అని మరి అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి రోజు 10 లక్షల కోట్లు ఎందుకు ఉంటుంది సార్? ఆయన చెప్పాడు, ఆయన 1 లక్ష కోట్లని అఫీషియల్గానే అనౌన్స్ చేసాడు. నోట్ ఇప్పుడు నాకు లేని ఆస్తులు అయితే ఎవరు చెప్పలేడు కదా, చంద్రబాబు నాయుడు ఉన్నాయో చెప్పాడు కదా. సో ఆయనకు ఉన్నదంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ధనిక సీఎంకు సంబంధించి. 2 అప్పులు, ఇందాక ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం దాటి అప్పులు చేస్తున్నారు అని పురుషోత్తం రెడ్డి గారు అన్నది ఎగ్జాక్ట్గా కరెక్ట్ సార్. ఎందుకంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక మొన్న అక్టోబర్ 1వ తారీఖు రాసింది సార్, మరో 3,000 కోట్ల అప్పు అని రాసి దాంట్లో వాళ్ళు రాశారు ఇప్పటికీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 47,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఎఫ్ఆర్బిఎన్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మరో 17,000 కోట్ల అప్పులకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. అంటే 47,000 ప్లస్ 15,000 అంటే 62,000 కోట్ల వారికి మాత్రమే అక్కడ ఉందని చెప్పి వాళ్ళు రాశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆర్బీఐలో తీసుకున్నటువంటి అప్పు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తీసుకున్నటువంటి అప్పు 68,237 కోట్లు. ఇది కేవలం ఆర్బీఐ ద్వారా తెచ్చినటువంటి అప్పు. అది కాకుండా ఏపీఐసిసి ద్వారా 5,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా ఒకసారి 1,800 కోట్లు, ఒకసారి 3,200 కోట్లు, ఒకసారి 1,000 కోట్లు, అది మొత్తం 6,000 కోట్లు. ఏదైతే పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్లు. అంటే ఇది కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పు 13,000 కోట్లు. 68,237 కోట్లేమో రిజర్వ్ బ్యాంక్ నుంచి. అంటే మీరు అన్నట్టు మంగళవారం తెచ్చినప్పు, మంగళవారాలు అన్ని కలిపి తెచ్చినటువంటి అప్పు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 6.5 నెలల మంగళవారాల్లో తెచ్చినటువంటి అప్పు 68,237 కోట్లు. ఏదైతే మంగళవారంతో పని లేకుండా, ఆర్బీఐతో పని లేకుండా ఏదైతే కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పు 13,000 కోట్లు, అమరావతికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ 31,000 కోట్లు ఇప్పటికీ ఏదైతే పలానా సంస్థలను తీసుకుంటామని చెప్పి అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసింది. అది కాకుండా ఇంకొక 22,000 కోట్లు తీసుకుంటారు, 23,000 మొత్తం 52,000 కోట్లు అమరావతి కోసం తేవాలని చెప్పి. అంటే అది కూడా అది కూడా కలిస్తే 1,33,437 కోట్లు ఇస్తారు. 1,33,437 కోట్లు. అసలు ఏం చేశారు ఈ డబ్బులు తెచ్చి? ఒక పథకం ఇచ్చారా? అసలు ఏదన్నా ఒక కొత్త స్కీమ్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా? ఉన్న స్కీమ్లు ఏమైనా కంటిన్యూగా ఇస్తున్నారా? అసలు ఈ అప్పులు ఇన్ని వేల అప్పులు సార్, 1,000 కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా మేము అడుగుతున్నాం. అంటే దీనికి కొంతమంది చెప్పటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద పెరిగింది కదా, అవును, సంపద పెరిగినప్పుడు మీ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టి అంటే మీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి సంపద సృష్టించడం అనుకున్నారా? చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించడం దాంట్లో దెయ్యం. అందుకనే ఏదైతే ఇండియా టుడే 1 కోటి రూపాయలు, రామోజీ చచ్చిపోయినాక సభ పెడితే దానికి 10 కోట్లు, నారా భువనేశ్వర్ గారు అటెండ్ అయ్యారని చెప్పి 7 కోట్లు, కన్సల్టెంట్లను కొత్తగా నియమించారు, ఒకవేళ 3 లక్షలు 3.5 లక్షల శాలరీతో డిఫరెంట్ విభాగాలకు సంబంధించి వాళ్ళందరికీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లకి, నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లకి, డీజీపీ స్పెషల్ ఫ్లైట్లకి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కొంచెం స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి అక్కడికి ఇక్కడ పంపిస్తున్నారు కదా, ఉసుకో వెళ్ళి మాట్లాడి రానగానే కడప ఇంకా అక్కడ ఆయనకి స్పెషల్ ఫ్లైట్లకి, వీటన్నిటికీ దుబారా చేస్తున్నారు. అట్లానే కలెక్టర్ల మీటింగ్ అని పెడితే 200 మంది ఐఏఎస్లు 200 మంది ఉంటారు సార్. అట్లానే మీరు అన్నట్టుగా మంత్రులు మొత్తం కలిపిన 250 మంది. వీళ్ళందరూ భోజనానికి 2 రోజులు 1,20,00,000, రోజుకి 60 లక్షలు, 2 రోజులు 1,20,00,000 ఖర్చు పెట్టారు. సో ఇలా దుబారా చేయడానికి, అలా దోచేసుకోవడానికి ఎవరో అధికారులు చెప్పారంట జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి 3,200 రూపాయలు జర్నలిస్ట్ ప్లేట్, మీరు తిన్న ప్లేట్ ఖర్చు ఎంతో తెలుసా? మీరు భోజనం చేశారు కదా, 3,200 రూపాయలు అన్నారంట. 3,200 రూపాయలు భోజనం జర్నలిస్టులకి. అదే కదా సార్, ఒక ప్లేట్ లో భోజనం 3,200 రూపాయలని. అంటే ఆ భోజనం ఎట్లుందంటే మన విజయవాడ వరదల్లో చూసాం కదా సార్, పాపం బాధితులు ప్లేట్లో పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ డిస్పోజల్ పేపర్ ప్లేట్లో పట్టుకొని ఆ వరదలో నడిచి వెళ్తున్నట్టుగా ఉంటుంది, దానికి 320 రూపాయలు వేశారు కదా. సో ఈసారి పేపర్ ప్లేట్ కాకుండా కాదు సార్, ఈసారి పేపర్ ప్లేట్ కాకుండా మామూలుగా మనం ఫంక్షన్ హాల్లో వాడతారు కదా ప్లేట్లు, ఆ ప్లేట్ పెట్టుంటారు. అందుకని 3,200 కోట్లు వేస్తుంటారు, 3,200 రూపాయలు వేస్తుంటారు ఒక ప్లేట్. సో ఇప్పుడు చెప్పండి, ఆర్థిక ఎమర్జెన్సీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉందా? ఎందుకంటే ప్రస్తుత
ఉప సభాపతి ఎవరైతే ఉప స్పీకర్ ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి లేఖ రాశాడు సార్. ఓకే. ఆర్టికల్ 360 ఉపయోగించండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి ఈయన ప్లస్ పురంధేశ్వర మేడము వీళ్ళందరూ కలిసి అసలు ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, బా. బ్యాంకులకు కూడా లేఖ రాశారు సార్ అప్పులు వద్దని. బా. మా క్యారెక్టర్ అది కాదు, మ్మ్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ అది కాదు. మీరు బ్యాంకులకు లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రావద్దని చెప్పి లేఖ రాశారు. ఏది పేదవాడికి మేము ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తా, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ మేమన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దానికి వద్దు అని చెప్పి మీరు వెళ్ళి లేఖ రాశారు. కానీ ఈరోజు మీరు ఒక్క పథకం పెట్టకుండా ఇవన్నీ దుబారా చేస్తా ఎవరికి ఖర్చు పెట్టారని అడుగుతున్నా. 7 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాట రాశారు సార్. ఎవరు? ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని చెప్పి, ఇప్పుడు అప్పులు అంశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒక్క నిమిషం ప్రస్తావించాలి ఖచ్చితంగా. ఆయన రాసి ఆయన పాట ఒక్క నిమిషం వినండి సార్, చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం 20 సెకండ్లోనే పాట. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే ఏం చెబుతాడు, రైట్. ఎన్నికల ముందు నేను సంపద సృష్టిస్తానంటాడు, ఎన్నికలు అయిపోయినాక ఆయన సంపద ఆయన సృష్టించుకుంటా రాష్ట్ర ప్రజల ఎత్తిన ఎలాంటి భారాలు వేస్తాడు, ఎలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని 7 ఏళ్ల క్రితం అంటే 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు. మళ్ళీ ప్రజలు ఈవీఎంలో ఏదో కళ్ళకి ఆ పిక్చర్ కనిపిస్తూ ఉంది. అతను ఎప్పుడు పాడారో తెలియదు కానీ 2018లోనే పాడాడు అతను పాట. 2018 సమయంలోనే పాడాడు ఆ పాట. రైట్.